అందరికీ మరణాతండి. బాగున్నారా? మహాపరిశుద్ధుడును సర్వశక్తివంతుడును ఆది సంభూతులకు దేవదేవుని యొక్క కృపా కాంతులు మీపై మీ పిల్లలపై నిరంతరము ప్రకాశించునుగాక. ఆమేన్. ప్రియమైన స్నేహితులారా, సర్వలోకనాథుడగు యేసుక్రీస్తు ప్రభువారు సకలాశీర్వాదాలతో మనలను ఫలింపచేయువారై ఉన్నారు. ప్రియులారా, ఆయన వాక్యము ద్వారా మనతో మాట్లాడువారై ఉన్నారు, ఆదరించువారై ఉన్నారు, స్వస్థపరిచేవారై ఉన్నారు, బలపరిచేవారై ఉన్నారు, నిత్య జీవమును ప్రసాదించువారునై ఉన్నారు. ప్రియులారా, ఈరోజు మనము దేవుని వాక్యాన్ని చూద్దాము. మత్తయి సువార్త 15వ అధ్యాయము 28వ వచనమునందు, అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ యొక్క స్త్రీతో మాట్లాడుచూ ఉన్నారు. ప్రియులారా, తన కుమార్తె స్వస్థత కొరకు ఆ స్త్రీ ప్రభుని గోజాడుతూ వెంబడిస్తూ ఎంత అవమానించినా ఆమె అవమానం లక్ష్య పెట్టకుండా ప్రభు కటాక్షం నా మీద పడితే చాలు అన్నట్లుగా ఆమె తనను తాను తగ్గించుకుంది. ప్రియమైనటువంటి స్నేహితులారా, ఈ విధముగా సర్వలోకనాథుడుగు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఎదుట తన చక్కని దీన స్థితిని ఆమె వెల్లడిపరిచింది. దీనస్థితిని వెల్లడిపరచగానే ప్రభు అయిన యేసుక్రీస్తు ఆమెను అమ్మ అని పిలిచారు. ముందుగా అయితే మరి ఆయన ఈ విధమైనటువంటి పిలుపునకు ఆమె అర్హురాలో కాదో మనకు తెలియడం కోసం ఆయన ఆమెకు ఒక పరీక్ష పెట్టినట్లుగా కనబడుతూ ఉన్నది. ప్రియులారా, మరి పిల్లల కొరకై సిద్ధపరిచినటువంటి రొట్టెలను కుక్కలకు పెడతానా అని చెప్పి ఆయన ఒక మాటను ఆమెకు వినిపించడం జరిగింది. అప్పుడు ఆమె ఎంతో దీన మనస్కురాలై ఏ విధముగా కూడా కోపపడక, కుక్క పిల్లలు కూడా యజమానుని యొక్క బల్ల మీద నుండి రాలిపడిన రొట్టె ముక్కలు తినే కదా ప్రభా జీవించాలి అని ఆమె తన దీనత్వాన్ని తెలియపరచగా వెంటనే అమ్మా అని పిలిచారు. ఆయన నీ విశ్వాసము గొప్పది అంటూ ఉన్నారు. గనుక నీ విశ్వాసమును బట్టి ఇప్పుడే నీ కుమార్తె బాగుపడుతుందని చెప్పగా ఆ గడిలోనే ఆమె కుమార్తె బాగుపడింది. ప్రియమైన స్నేహితులారా, మన విశ్వాసంలో లోపం ఉండకూడదు. దీనత్వమును కలిగిన వారుగా, దేవుని ఎదుట తగ్గించుకున్న వారముగా మనం ఉండాలి. దేవుని సేవకుల ఎదుట తగ్గించుకున్న వారముగా ఉండాలి. ప్రియమైన స్నేహితులారా, అప్పుడే నీ విశ్వాసానికి పదునే కొద్దీ నీవు దేవుని దగ్గర నుంచి ప్రతిఫలాన్ని పొందుకుంటావు. నీవు దైవ సేవకుల ఎదుట గర్వముగా నడిచినా, దేవుని ఎదుట గర్వముగా నడిచినా, నీవు ఎంత గొప్ప భక్తురాలను అనుకున్నా, భక్తుడిని అనుకున్నా, నీ భక్తి అంతా వృధా అని ఈ వాక్యము ద్వారా ప్రభు సెలవిస్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి స్నేహితులారా, సర్వలోకనాథుడగు ప్రభువారు మనలను సృజించారు. ఆయన చేత సృష్టించబడినటువంటి మనము ఆయన ఎదుట ఏపాటి వారము గనుక మన మాటలేమి, మన క్రియలేమి ఆయన ఎదుట మితముగా ఉండవలసిందే. ఆయన హెచ్చవలసిన వారు, మనము తగ్గవలసిన వారము. ప్రియులారా, ఆయన పైవాడు, మనము క్రింది వారము. ఈ మాటలు ఏనాడు మర్చిపోవద్దు. కొందరు మాట్లాడే మాటలను చూస్తూ ఉంటే భయం పుడుతుంది. ఎందుకంటే వారు చాలా పైనుండి దిగివచ్చినట్లుగా మిగిలిన మనుషులను హీనముగాను తక్కువగాను చేసి మాట్లాడుతూ ఉంటారు. ప్రియులారా, మనం ఎక్కడ వారమో, ఎవరమో, మన భక్తి ఎలాంటిదో, మన విశ్వాసం ఏపాటిదో సర్వోన్నతుడైన ప్రభువారికి సమస్తము తెలుసు. గనుక ప్రియమైన స్నేహితులారా, మీ క్రియలను బట్టే మీకు ప్రతిఫలం, మీ నోటి మాటలను బట్టే మీకు ప్రతిఫలం, మీ విశ్వాసమును బట్టే మీకు ప్రతిఫలం సర్వోన్నతుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. గనుక మీరు సర్వలోకనాథుడుగు ప్రభుని ఎదుట దీన మనస్కులై ఉండండి. అట్టి వారికి ప్రభు తన కటాక్షం అనుగ్రహించేవారై ఉన్నారు. అట్టి దీవెన ప్రభువారు ఈ వాక్యము ద్వారా మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, సర్వలోకనాథుడా, యేసుక్రీస్తు ప్రభువానికి స్తోత్రములయ్యా.
ఇదిగో ప్రభా, ఈ మాటల్లో నా ప్రభా మొదట ప్రభా ఆమె విశ్వాసమును పరీక్షించుటకు ప్రభువు నాయన ఇదిగో ప్రభా కుక్కలతో పోల్చారు. తరువాత ప్రభా ఆమె తగ్గింపు జీవితంలోని చక్కని మాటలను మా ప్రభా తీయని మాటలను ఆమె ఉచ్చరించినప్పుడు నా ప్రభు వెంటనే అమ్మా అని పిలిచారు. స్తోత్రములు. ఆమె ఆ యొక్క దీన మనస్సును బట్టి తల్లుల వరుసలోకి చేరింది. ప్రభు స్తోత్రములు కనుక తన కుమార్తెను కాపాడుకోగలిగింది. నా ప్రియమైన ప్రభు, ఈ లోకంలో నీ బిడ్డలైన వారు తమ బిడ్డలను కాపాడుకోవడానికి అట్టి దీన మనస్సును కలుగజేయండి. అహంకారపు హృదయం గలవారు మట్టి కరుస్తారన్న సత్యాన్ని వారు గ్రహించేటట్లు కృప చూపించండి. ఆశ్చర్యకరుడు అయిన ప్రభు, ఆలోచనకర్తమైన తండ్రి, నీకు నీవే సాటి, నీకు వేరెవరూ సాటి కారు. నీవు మహిమ గలవాడవు, మహత్యం గలవాడవు, శక్తి గలవాడవు, ప్రేమ గలవాడవు, ప్రభావం గలవాడవు కనుక ప్రతి దీన కుటుంబాన్ని నీ ముఖకాంతిని మా ప్రభ ప్రకాశింపజేసి సర్వసీకట్లు దూరపరచి నీ ఆశీర్వాదపు వెలుగుతో తేజనలు చేయమని యేసు దివ్య హస్తాలకు అప్పగించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్. అందరికీ మరణాతండి.